చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లల కోసం అన్ని చూసి వారికి కావాల్సిందంతా ఇచ్చి వారికి వివాహము చేసి వారికి కావాల్సిన డబ్బు వారికి అన్ని కూడా సమకూర్చిన తర్వాత ఒక్కొక్కసారి వృద్ధాప్యంలోకి వచ్చాక ఆ మనసు నొచ్చుకునే పరిస్థితులు ఆ బిడ్డలు తీసుకొచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులకు ఆ ఇంట్లో ఉండాలనిపించదు. చిన్నప్పటి నుంచి నేను పెంచిన చేతులే కానీ వారు చేసే పనులను బట్టి కొంతమంది ఏమంటారంటే దీనికంటే ఏదైనా అనాథాశ్రమంలో ఉండడం మంచిది, దీనికంటే నేను వేరే ఇంట్లో ఉంటాను. వారి బిడ్డల మధ్యలో కూడా వారు ఉండలేకపోతున్నారు. ఎందుకంటే వారు తీసుకొని వచ్చే ఇబ్బంది, వారు తీసుకువచ్చే అవమానము, వారు అనే మాటలు బట్టి అంత ఇబ్బందిని సొంత తల్లిదండ్రులే తట్టుకోలేక పిల్లల నుంచి దూరంగా వెళ్ళిపోతుంటారు చాలా మంది. కానీ యేసుక్రీస్తు దేవుడు తన సొంత చేతులతో నిన్ను సృష్టించాడు. ఆ సృష్టిని సృష్టించిన సృష్టికర్త తన్ను తాను తగ్గించుకొని ఆయన సృష్టించిన ప్రజల ముందర అవమానం పొందుకుంటూ, ఆయన సృష్టించిన ప్రజల ముందర వారి మాటలు పడుతూ, వారు వేలివెత్తి చూపిస్తుంటే వారిని ఏమీ అనకుండా నగ్నంగా అందరి ముందు నిలుచొని అందరి చేత పిడిగుద్దులు ఉమ్మి వేయించుకొని మాటలు అనిపించుకొని ఆ సిలువ మీద వేలాడాడంటే ఎంతగా ఆయన తగ్గించుకున్నాడు చూడండి. 100 మంది గొర్రెలున్నా 99 మంచిగున్నా ఒక్క గొర్రె వెళ్ళిపోతే ఎలాగైతే పరిగెత్తుకుంటూ వెళ్తారో ఆ ఒక్క వ్యక్తి కోసం కూడా నేను వెళ్తాను అంటున్నాడు. ఈరోజు నీ ఒక్కరి కోసం కూడా సిలువ మీద మరణించాలంటే యేసుక్రీస్తు పరలోకం దిగి వచ్చి మరణించేవాడు. అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ మారదు, ఆయన ప్రేమలో మార్పు ఉండదు. చిన్నప్పటి